రీసెంట్ గా లాంచ్ అయిన రియల్మీ P4X 5G అదే విధంగా పోకో C85 ఈ రెండు మొబైల్స్ లో విచ్ ఇస్ ద బెస్ట్ మొబైల్ అంటే ఏ మొబైల్ అనేది తోపు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే కంపారిజన్ అయితే చేయబోతున్నా. జస్ట్ ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. నేను ఈ మొబైల్ కాంపోనెంట్స్ లో ప్రతి ఒక్కటి అంటే డిస్ప్లే నుంచి బ్యాటరీ దాకా ప్రతి ఒక్క దాని గురించి నేను కంపారిజన్ అయితే చేయబోతున్నాను. సో మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి మనకి రీసెంట్ గా లాంచ్ అయ్యేది. అరౌండ్ ప్రైస్ వచ్చేసరికి మన రియల్మీ వచ్చేసరికి 15K బడ్జెట్ ఆ రేంజ్ లో అయితే ఉంది. అదే విధంగా పోకో చూసుకున్నట్లయితే 11K అంటే 15K రేంజ్ ఆ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇది కూడా ఉంది. ఈ రెండు మొబైల్స్ లో ఏది తోపు అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్లయితే రియల్మీ వచ్చేసరికి దీని యొక్క మెయిన్ సైజ్ చూసుకుంటే 6.72 ఇంచెస్ అయితే ఉంది. సో దీని యొక్క మెయిన్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఫుల్ హెచ్ డిస్ప్లే LCD ప్యానల్ అనమాట. 1000 యూనిట్ బ్రైట్నెస్ అయితే దీంట్లో మనకి రియల్మీ P4X లో అయితే ఉంది. అదే విధంగా పోకో C85 లో చూసుకున్నట్లయితే దీని మెయిన్ సైజ్ చూసుకుంటే 6.9 ఇంచెస్ అయితే ఉంది. బెటర్ గా ఇంకా ఎక్కువ ఉంది రియల్మీ కంటే. దీని యొక్క మెయిన్ స్క్రీన్ యొక్క మెయిన్ క్వాలిటీ చూసుకుంటే ఫుల్ హెచ్ డిస్ప్లే సేమ్ LCD ప్యానల్ అనమాట. దీంట్లో కూడా అదే తీసుకొచ్చారు. డిస్ప్లే వైజ్ గా అయితే రెండు సేమే. దీనిలో అయితే 810 యూనిట్ బ్రైట్నెస్ అయితే ఉంది. రియల్మీలో వచ్చేసరికి 1000 యూనిట్ బ్రైట్నెస్ అయితే ఉంది. పర్ఫార్మెన్స్ గురించి కంపారిజన్ చేసుకున్నట్లయితే రియల్మీ వచ్చేసరికి 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ పోకోలో చూసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ 6300 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సేమ్ మీడియాటెక్ కానీ ప్రాసెసర్ వైజ్ గా అయితే మనకైతే రియల్మీ అనేది కొద్దిగా బెటర్ గా అయితే ఉంటది అనమాట. ఈజీగా దీంట్లో మనం చూసుకుంటే 144Hz రిఫ్రెష్ రేట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ 120Hz ఎగ్జాక్ట్ రిఫ్రెష్ రేట్ అనేది దీంట్లో పోకోలో తీసుకొచ్చారు అనమాట. దీంట్లో మనం చూసుకుంటే ప్రాసెసర్ వైజ్ గా రిఫ్రెష్ రేట్ చూసుకున్నా కూడా మనకైతే రియల్మీనే బెటర్ గా ఉంది. జస్ట్ మనకు సెకండ్ పాయింట్ రియల్మీకి అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో చెక్ చేసుకున్నట్లయితే మనం మెయిన్లీ రియల్మీ లో చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా 15MP అనమాట. నెక్స్ట్ సెకండ్ కెమెరా కూడా ఉంది, అది వచ్చేసరికి 2MP. బ్యాక్ కెమెరా వచ్చేసరికి మోస్ట్లీ 4K వీడియోస్ అనేది రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా రియల్మీ చూసుకున్నట్లయితే 8MP అనమాట. రియల్మీలో వచ్చేసరికి ఈ టైప్ కెమెరాస్ అనేది తీసుకొచ్చారు. మళ్ళీ పోకోలో చూసుకున్నట్లయితే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 15MP. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8MP అనమాట. ఈజీగా 4K వీడియోస్ అనేది కూడా ఇదైతే రికార్డ్ చేస్తుంది. కానీ కెమెరా వైజ్ గా అయితే మన రియల్మీకి అయితే ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. ఒక మంచి బెటర్ కెమెరాస్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్ లో బెస్ట్ గా అంటే ఎక్కువగా వీళ్ళు టేస్ట్ చేసేది అంటే ఫ్లిప్కార్ట్ లో గానీ మనకి యూట్యూబ్ లో వచ్చే యాడ్స్ లో గానీ ఎక్కువగా బ్యాటరీ అయితే వీళ్ళు ఈ టూ మొబైల్స్ లో అంటే ఈ టూ బ్రాండ్స్ లో చూపిస్తున్నారు. ఫస్ట్ రియల్మీలో చూసుకుంటే 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts సూపర్ హుక్ చార్జర్ అనేది బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్లీ ఈ పోకోలో చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ 33 watts చార్జర్ అయితే వీళ్ళు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛార్జింగ్ వైజ్ గా చూసుకున్నట్లయితే రియల్మీనే ఒక బెటర్ ఛార్జింగ్ అంటే 7000 mAh బిగ్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. డే మొత్తం అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. కానీ పోకో వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ ఉంది. 33 watts చార్జర్ ఉంది. కానీ దాంతో పాటు ఇంకొక మొబైల్ కి రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు 10 watts అనేది. కాబట్టి బెటర్ వైజ్ గా అయితే కంపారిజన్ చేశాం కాబట్టి రియల్మీ అనమాట బెటర్ గా ఒక పాయింట్ అయితే రియల్మీ తీయచ్చు. బెటర్ పిక్ బ్యాటరీ అనేది ఇచ్చారు. 1 day దాకా కూడా ఈజీగా యూజ్ చేస్తూ. నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ రెండు సేమ్ అనమాట. రియల్మీ వచ్చేసరికి IP64 వాటర్ రెసిస్టెన్స్ విత్ డస్ట్ ప్రూఫ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పోకో చూసుకున్నట్లయితే సేమ్ IP64 వాటర్ రెసిస్టెన్స్ నెక్స్ట్ డస్ట్ ప్రూఫ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనమాట. ఇవేమాట ఈ రెండు మొబైల్స్ లో వాటర్ రెసిస్టెన్స్ అనేది సేమ్ అయితే ఉంది. రెండు దానికి పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. అదే విధంగా నెక్స్ట్ దీని యొక్క మెయిన్ గా Android 15 మీదనే రన్ అవుతుంది అన్నమాట ఈ రెండు మొబైల్స్ అనేది. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ లో స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నారు. రియల్మీ వచ్చేసరికి స్టార్టింగ్ లోనే 6GB RAM 128 స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశారు. పోకోలో చూసుకున్నట్లయితే జస్ట్ 4GB RAM 128 స్టోరేజ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు అనమాట. స్టోరేజ్ వైజ్ గా అయితే ఒక పాయింట్ అయితే మనం అయితే రియల్మీకి అయితే ఇవ్వచ్చు. కానీ దీంట్లో వచ్చేసరికి ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఖచ్చితంగా మనీ ఎక్కువ పెట్టాల్సిందే దీంట్లో. ఈజీగా ఈ రెండు మొబైల్స్ లో కంపారిజన్ చేస్తే నాకు తెలిసిన వరకు అయితే రియల్మీనే బెస్ట్ అనమాట. బెస్ట్ మొబైల్ మనకి బడ్జెట్ మొబైల్ కూడా 150K బడ్జెట్ అయితే ఈ మొబైల్ అనేది మనం తీసుకునొచ్చు. కానీ 150K బడ్జెట్ లో అయితే ఇది ఒక బెస్ట్ మొబైల్. మన ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఈ మొబైల్ 13,500 రూపీస్ కి అయితే ఉంది. ఈ రెండు మొబైల్స్ లో మీకు నచ్చిన మొబైల్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం అస్సలు అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.